అక్టోబర్ 14వ తారీఖు మంగళవారం రోజున సింహ రాశి వారికి ఖచ్చితంగా కూడా 2 శుభవార్తలు రాబోతూ ఉన్నాయి. అలానే ఎస్ అనేటటువంటి వ్యక్తి కారణంగా మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలానే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థం కావాలి అంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియోని సింహరాశి వారు కాస్త రహస్యంగా చూడడానికి ప్రయత్నించండి. ఎందుకు అంటే ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి రోజున ఎలాంటి శుభవార్తలు రాబోతూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితం అనేది ఎలా ఉంది, అంతేకాకుండా ఈ సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ఎస్ అనేటటువంటి అక్షరంతో శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9043637512. ఉద్యోగ సమస్యలు, వ్యాపారం సమస్యలు, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్య సమస్యలు, నాగదోషం, సంతానం, భార్య భర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామచార దోషం, మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా 24 గంటల్లో పరిష్కారం లభించును. నమ్మకంతో గురువు గారికి ఫోన్ చేయండి. మీకున్న ప్రతి సమస్యలను మొదలయ్యేటటువంటి వ్యక్తుల వల్ల వీరికి ఏం జరుగుతుంది, వారికి శుభం జరుగుతుందా అలానే అశుభం జరుగుతుందా అనేటటువంటి పూర్తి అంశాలను వీడియోలో మనం తెలుసుకుందాం. ఇక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, అలానే ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతమైతే గోచార ఫలితాల ప్రకారం చూసుకున్నట్లు అయితే వీరికి అనుకూలంగా ఉంది, లాభాలు ఎక్కువగా ఉన్నాయి. సింహరాశిలో జన్మించిన వ్యక్తుల ప్రభావం ఎలా ఉంటుంది అంటే, అలానే వీరి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, అతి మంచితనం అనేది వీరికి కొన్నిసార్లు చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మంచితనం అనేది సాధారణంగా అందరిలో ఉంటుంది. అంటే ఏ వ్యక్తికి అయినా మంచి చెడు రెండూ ఉంటాయి. కానీ ఈ సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి అతి మంచితనం అనేది ఉంటుంది. మంచితనానికి కూడా ఒక లిమిట్ అనేది ఉండాలి. ఏ వ్యక్తికి అయినా ఖచ్చితంగా ఇది అందరూ అతి మంచితనం ఉన్నవారు, అతిగా ఇతరుల గురించి ఆలోచించేవారు, అతిగా ఇతరుల యొక్క బాగోగులు కోరుకునేవారు కూడా ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే ఖచ్చితంగా కూడా అతి మంచితనం అనేది కూడా మనకి ఒక శాపంగానే మారుతుంది. ఈ సింహ రాశి వారికి అతి మంచితనం అనేది వదిలివేసి వీరు ఎప్పుడైతే అతి మంచితనానికి వెళ్ళి వీరికే ఒక సమస్యను తెచ్చిపెట్టుకుంటారో అప్పుడు వీరికి అనిపిస్తుంది అతి మంచితనం అనేది అస్సలు చేయకూడదు అనేటటువంటి అంశాలపైన ఒక అవగాహన అనేది వస్తుంది. అంటే వీరు తినేటటువంటిది ఎంతో ఆకలితో ఉండి వీరు తింటున్నటువంటి సమయంలో కూడా ఎదుటి వ్యక్తుల యొక్క కడుపుని చూసి వారికి ఆకలిగా ఉందేమో అని చెప్పి వీరు ఒక్క ముద్ద కూడా ముట్టకుండా పూర్తిగా వారికి ఇచ్చేసేటటువంటి రకం ఈ సింహరాశి వారిది. అలానే వీరికే డబ్బు అనేది లేనప్పుడు, వీరి చేతిల్లో డబ్బు అనేది లేదు, వీరికే డబ్బు సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, ఆర్థికంగా చాలా నలిగిపోతూ ఉన్నారు, ఈ ఆర్థిక పరిస్థితి నుండి ఎలా బయటికి రావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్లో కూడా ఎవరైనా డబ్బు సహాయాన్ని అడిగినప్పుడు చివరికి వీరికి కూడా వీరికి డబ్బు సమస్య ఉన్నప్పుడు కూడా రాని ఆలోచన ఎదుటి వ్యక్తులకి డబ్బు సమస్య ఉంది అని కాస్త బాధపడుతూ మీతో చెప్పగానే మీకు డబ్బుని ఎలా తేవాలి అనేటటువంటి ఆలోచన వస్తుంది. సో అంత మంచితనం అనేది వీరిలో ఉంటుంది. అంటే మీ దగ్గర ఉండే గోల్డ్ని కూడా తాకట్టులో పెట్టి డబ్బులను తెచ్చి ఇతరులకి ఇవ్వాలి అనేటటువంటి ఆలోచన ఉంటుంది. ఇది అతి మంచితనం అంటూ ఉంటారు. మీరు ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎంత సమస్యలతో బాధపడుతూ ఉన్నా, డబ్బు అనేది లేక ఎన్ని రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నా,
ఆర్థికంగా కూడా మీకు సమస్యలు అనేవి వస్తూ ఉన్నా, మీ ఆర్థిక స్థితిగతి బాలేకపోయినా సరే ఇతరులు కాస్త బాధపడుతూ మీకు డబ్బు సహాయాన్ని కోరగానే ఇలా డబ్బుని తెచ్చి ఇవ్వాలి అనేటటువంటి ఆలోచన ఉంటుంది. కనుక ఇలా అతి మంచితనాన్ని మీరు చూపించినా సరే ఎదుటి వ్యక్తులు మీపైన అంతే మంచితనంతో మళ్ళీ మీకు అవసరానికి డబ్బుని ఇస్తారు అనుకోవటం చాలా పొరపాటు. ఎందుకంటే వారు మళ్ళీ మీరు అవసరం ఉండి వారిని మీరు డబ్బు అడిగితే పొరపాటున కూడా మీకు డబ్బుని ఇవ్వరు, ఇచ్చే ఛాన్సే ఉండదు. ఎందుకంటే మీరు ఇతరులను అర్థం చేసుకున్నట్లుగా మిమ్మల్ని ఇతరులు కూడా అర్థం చేసుకుంటారు అనేటటువంటిది పొరపాటే. ఈ విషయంలో సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎవరికైనా డబ్బుని సహాయం చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. అలానే మీరు ఎవరికైనా డబ్బు సహాయం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మీరు షూరిటీ సంతకాలు తీసుకోవాల్సి ఉంటుంది. అలానే ప్రూఫ్స్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా తీసుకొని పెట్టుకోవాలి. మనవారే కదా, మళ్ళీ మనకి తిరిగి ఇస్తారులే అనేటటువంటి ఆలోచనతో మీరు ఇతరులకి డబ్బు సహాయం చేస్తే చాలా కష్టం. కనుక డబ్బుని ఎవరికైనా ఇచ్చే ముందు చాలా జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించి డబ్బు సహాయాన్ని చేయండి. అప్పుడు మీకు ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు. ఇలా ఎవరికైనా మీరు డబ్బుని ఇచ్చేటప్పుడు ఆచితూచి ఆలోచించి డబ్బు సహాయాన్ని చేయటానికి ఇష్టపడాలి. అలానే ఈ యొక్క సింహరాశిలో జన్మించిన వ్యక్తులని ఎవరైనా చూసినప్పుడు ఈ రాశి వారు చాలా పొగరుబోతువారు, అలానే వీరు కోపిష్టివారు, మొహంపైనే మాట్లాడిస్తూ ఉంటారు, చాలా గయ్యాలి వ్యక్తుల్లా కనిపిస్తున్నారు అని అనుకుంటూ ఉంటారు చాలా మంది కూడా. కానీ నిజానికి వీరి అంత సున్నితమైన మనస్సు అనేది ఎవరికీ తెలీదు. వీరితో స్నేహం చేసిన వారికి, వీరి చుట్టుప్రక్కల వారికి లేదా వీరి నుండి సహాయాన్ని పొందిన వారికి మాత్రమే వీరి యొక్క మంచితనం అనేది తెలుస్తుంది. అలానే వీరు చూడటానికి గంభీరంగా ఉంటారు, కానీ చాలా సున్నితమైన మనస్తత్వులు. అలానే వీరి యొక్క బంధుత్వాలను కాపాడుకోవటం కోసం చాలా శ్రమ పడతారు, చాలా కష్టపడతారు. బంధాలకి బంధుత్వాలకి చాలా విలువని ఇస్తూ ఉంటారు. వీరిని ఎవరైనా సరే ఒక్కసారి నమ్మారు అంటే ఆ వ్యక్తుల కోసం ఏదైనా చేయటానికి సిద్ధపడతారు. వీరిని నమ్మినటువంటి వ్యక్తుల కోసం ఎంత దూరమైనా వెళ్ళటానికి సిద్ధపడతారు. చివరికి ప్రాణమైనా సరే ఇవ్వటానికి సిద్ధపడతారు. అంత గొప్పగా ఉంటుంది వీరి యొక్క స్నేహమైన, ప్రేమైన. అలానే వీరిని నమ్మినటువంటి వ్యక్తులను వమ్ము చేయరు. ముఖ్యంగా వీరు చాలా మంచి లక్షణాలను కూడా కలిగి ఉంటారు. నడవడిక చాలా బాగుంటుంది. కష్టపడే వ్యక్తిత్వులు అని చెప్పుకోవచ్చు. ఎవరైనా కొంచెం కష్టపడగానే చాలా బాధపడుతుంటారు, మేము ఇంత కష్టపడుతున్నామని చెప్పి వెనకడుగు వేస్తూ ఉంటారు. కానీ ఈ సింహరాశిలో జన్మించిన వ్యక్తులు మాత్రం అలా కాదు. ఎంత కష్టమున్నా, ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని ఒడిదొడుకులు ఉన్నా సరే వాటన్నింటినీ కూడా ఎంతో ధైర్యంగా ఎదుర్కొంటారే తప్ప ఏ రోజు కూడా ఇలా కష్టం ఉంది అని చెప్పి ఆగిపోదాం, వెనకడుగు వేద్దాం అనేటటువంటి ఆలోచన వీరి యొక్క మనస్సులోకి కూడా రాదు. అలానే వీరు ఎవరిని కూడా ఏ విషయంలో కూడా మోసం అనేది చేయరు. వీరు మోసపోవటమే తప్ప లైఫ్లో మోసం అనేది చేయరు. కొన్ని సిచ్యువేషన్స్లో ఎవరికైనా ఏ వ్యక్తినైనా దూరం పెట్టాల్సి వస్తే ఏదో చిన్న కారణాలు లేదా ఏదో బలమైనటువంటి కారణం ఉంటేనే తప్ప ఏ వ్యక్తిని కూడా వీరు మోసం చేసి వదిలిపెట్టి బాధ పెట్టి అలా చేసేటటువంటి వ్యక్తులైతే కాదు. వీరిని నమ్మిన వ్యక్తుల కోసం వీరు ఏదైనా చేయటానికి ఇష్టపడతారు. అలానే వీరు ఎవరిని కూడా పొరపాటున కూడా బాధ పెట్టే మనస్తత్వం అయితే కానే కాదు. వీరు ఎవరైనా సరే బాధల్లో ఉంటే అస్సలు చూడలేరు. వీరికి తెలిసిన వారు అయినా, పరాయి వాళ్ళు అయినా, ఎవరు అయినా సరే, ఏ వ్యక్తులు అయినా సరే ఖచ్చితంగా బాధలో ఉంటే అస్సలు చూడలేరు. ఎదుటి వ్యక్తుల బాధ అని అసలు అనుకోరు. తమ సొంత బాధ అయితే ఎలా ఉంటుంది, తమకు ఏదైనా సమస్య వస్తే ఎలా ఉంటుంది అనేటటువంటి విషయాలని ఆలోచిస్తారు. అంతే తప్ప వీరు ఆ ప్లేస్లో వీరు ఉంటే ఎలా ఉంటుంది అనేటటువంటి విధంగా ఆలోచిస్తారు. అలానే మంచి చేయాలి అని చూస్తారు. ఆ బాధ నుండి వారిని తప్పించాలి, బయటికి రప్పించాలి అని చూస్తారే తప్ప వారిని అలా బాధలో వదిలివేసి
వీరు మాత్రం ముందుకు అంటే బాధలో వదిలేసి వెళ్ళే వ్యక్తులు మాత్రం కాదు ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు. అంతేకాకుండా వీరు చాలా వరకు కూడా అయిన వారిని అంటే సొంత వ్యక్తులను బంధువర్గాల వారిని నమ్మి చాలా వరకు కూడా మోసపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలానే సొంత వ్యక్తులను నమ్మి వీరు ఎంతో బాధల్లో చిక్కుకొని ఎన్నో సమస్యలు పడి ఎన్నో అవమానాలను ఎదుర్కొని వీరు అవన్నింటినీ కూడా దాటుకొని వచ్చి వీరికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకుంటారు. అలానే ఎవరు ఎలాంటి వారు అనేటటువంటి దానిపైన ఒక అవగాహన మాత్రం వీరికి తప్పకుండా వస్తుంది. ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా నడుచుకోవాలి, ఏ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటటువంటి పూర్తి అవగాహన కూడా ఉంటుంది. అలా కొంతమంది మోసం చేయటం వల్లే వీరికి తప్పకుండా అన్నీ కూడా అనుభవం ఉంటుంది. ఏ వ్యక్తికి అయినా అనుభవం అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది అనుకుంటారు కష్టాలు సమస్యలు రాగానే ఇక మాకే ఇన్ని కష్టాలు ఎందుకు మాకే, జీవితంలో అందరిలాగా ప్రశాంతంగా ఉండలేకపోతున్నాము, అందరిలాగా సంతోషంగా ఉండలేకపోతున్నాము, ఏంటసలు మా జీవితం ఇలా అయిపోయింది, మాకు అందరిలాంటి సుఖాలు ఎప్పుడు వస్తాయి, మేము అందరిలాగా ఎప్పుడు హ్యాపీగా ఉంటాము, మా జీవితంలో నుండి ఈ కష్టాలన్నీ ఎప్పుడు తొలగిపోతాయి అని చాలా బాధపడుతూ ఉంటారు. కానీ వీరు ఈ సమయంలో బాధపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన సమయం కాదు. ఇది సంతోషకరమైనటువంటి సమయం అనే చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే గనక ఖచ్చితంగా కూడా వీరు తమ జీవితంలో నుండి సమస్యలను తొలగించుకోనేందుకు ఇదొక మంచి అవకాశం అనే చెప్పుకోవాలి. ఎదుటి వ్యక్తుల వల్ల మీరు బాధపడుతున్నారు అంటే అది ఏ విషయంలో అయినా సరే వారి వల్ల మీరు బాధపడుతున్నారు అంటే మీరు ఫ్యూచర్లో ఎలా ఉండాలి, ఇంకా అలాంటి సమస్యలను ఎలా తట్టుకొని నిలబడాలి, అలానే జీవితంలో ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనేటటువంటి దానిపైన అవగాహన అనేది వస్తుంది. మీ చేతిలో అంటే చిల్లి గవ్వ కూడా లేని సమయంలో మీకు చాలా అంటే చాలా సమస్యలు ఉన్నాయి, అసలు తినడానికి తిండి సరిగ్గా లేదు, కుటుంబాన్ని ఎలా పోషించాలి ఎలా గట్టెక్కాలి ఈ సమస్యల నుండో తెలియదు, అలానే మీరు ఏ పని చేస్తే ఇప్పుడు మీకు కావలసిన ధనం వస్తుందో తెలియదు, ఏ పని చేసినా కలిసి రాదు, ఇలా మీరు ఎంతో కష్టాల్లో ఉండి ఎంతో సమస్యల్లో ఉండి ఆర్థికంగా చాలా అంటే చాలా వీక్ అయిపోయి ఉన్న సమయంలో కూడా మీరు అసలు ధైర్యంగా ఉండాలి, ధైర్యాన్ని కోల్పోవద్దు, ఇష్ట దైవాన్ని ఆరాధించాలి, దైవం పైన భారం వేయాలి, అలా చేస్తూ మీరు చేస్తున్న పని చేస్తూ వెళ్ళిపోవాలి. మీరు చేసే ప్రయత్నాన్ని మాత్రం ఎక్కడ ఆపవద్దు. కానీ అలాంటి క్రిటికల్ సమస్యల్లో ఉన్నప్పుడు అలాంటి క్రిటికల్ పొజిషన్లో ఉన్నప్పుడు బాధగా ఉంటుంది. కానీ ఆ సమయంలో మనకు ఎవ్వరూ కూడా హెల్ప్ చేయరు, ఎవ్వరు దగ్గరికి రారు, మనల్ని చేరదీయరు, నలుగురు నవ్వుకుంటారు, వీరి దగ్గర డబ్బు లేదు, వీరి పరిస్థితి ఇది అని చెప్పి చిన్న చూపు చూస్తారు. అలానే వారికి ధనం ఉంది మీకు లేదు అని చెప్పి కూడా వ్యక్తపరుస్తారు. అలానే వీరు డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటారు, సమస్యలను సృష్టించాలి అని చూస్తారు. మీరు ప్రశాంతంగా ఉండకూడదు అని చెప్పి మిమ్మల్ని పదే పదే మీ దగ్గర డబ్బు లేదు 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 అన్నట్లుగా పదే పదే అదే మాటని చెప్పుకుంటూ మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటారు. మీరు బాధపడాలి అనేటటువంటి ఒక పంథాన్ని పెట్టుకుంటారు. మీరు బాధపడాలి, ఎలా అయితే బాధపడతారు అనేటటువంటి అంటే టార్గెట్ని పెట్టుకుంటారు. ఇక అలాంటి వ్యక్తుల వల్ల కూడా మీకు మేలే జరుగుతుంది ఒక రకంగా. ఎందుకంటే ఆ దైవం ఒక పరీక్షని పెడుతూ ఉంటారు. ఆ పరీక్షలో నెగ్గినటువంటి వ్యక్తులకి అందనంత గొప్ప స్థాయికి తీసుకువెళతారు. ఎవరైతే మిమ్మల్ని ఈ రోజు చిన్న చూపు చూశారో ఆ వ్యక్తులే మళ్ళీ ఏదో ఒక రోజు మీ కాళ్ళ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ధన సహాయం అడిగేటటువంటి స్థాయిలో మీరు ఉంటారు. కనుక ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు అస్సలు భయపడకూడదు, ధైర్యంగా ఉండాలి. నిజంగా ఇలాంటి సమస్యల్ని నెట్టుకొని పైకి వచ్చిన వ్యక్తులకి తిరుగు అనేది ఉండదు. ఇలాంటి సమస్యలన్నింటినీ కూడా ఎదుర్కొని వారు ఎప్పుడైతే ముందుకు వచ్చారో ఇలాంటి సమస్యలన్నింటినీ కూడా ఎదుర్కొని పై స్థాయికి వచ్చి నిలబడగలిగారో అలాంటి వారికి తిరుగు అనేది ఉండదు. దైవానుగ్రహం ఎల్లవేళలా వారికి తోడుగా ఉంటుంది. ప్రతి సమస్యలో కూడా సమస్యను తొలగించడానికి
మీకు దైవం అనుగ్రహం ఉంటుంది. అలానే సమస్య రాకుండా కూడా కంటికి రెప్పలాగా దైవం మిమ్మల్ని కాచుకొని ఉంటుంది కూడా. అంతేకాదు ఈ యొక్క సింహరాశిలో జన్మించిన వ్యక్తులు ఇలాంటి సమస్యలు ఎన్నో ఎదుర్కొని ఉన్నారు. ఎవరైతే మిమ్మల్ని డబ్బు లేదు అని హేళన చేశారో, ఎవరైతే మీ ఆర్థిక పరిస్థితి గురించి చిన్న చూపు చూసి మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడారో, ఆ వ్యక్తులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. ఆ వ్యక్తులే మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మాకింత ధనం కావాలి ఇవ్వండి అని మీ కాళ్ళ పైన పడతారు, ప్రహదే పడతారు. ఖచ్చితంగా ఆ రోజు మాత్రం మీకు వచ్చి తీరుతుంది. కనుక ఏది జరిగినా మన మంచికే అని భావించాలి. అంతేకాదు మన జీవితంలోకి ఎంతో మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వారి వల్ల కొంతమంది వల్ల సంతోషం, కొంతమంది వల్ల బాధ, కొంతమంది వల్ల సమస్యలు, కొంతమంది వల్ల మంచి, ఇలా అనేక రకాలుగా ఉంటుంది. విధి ఆడేటటువంటి విచిత్రమైనటువంటి దానికి మనం ఏది కూడా ఎక్కువగా ఆలోచించకూడదు. అంటే విధి రాత, మన రాతలో ఏదైతే రాసి ఉందో అదే జరుగుతూ ఉంటుంది. అలానే వచ్చిపోయే వారి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ మీ యొక్క పనిని మీరు చేసుకోకోకుండా, మీరు మీ కుటుంబాన్ని బాధ్యతగా చూసుకోకోకుండా, అలానే మీ కుటుంబంలో సమస్యలను కూడా తొలగించకుండా మీరు ఎప్పుడైతే ఉంటారో అది అసలైనటువంటి దురదృష్టం. కాబట్టి మీరు కష్టపడుతూ ఉండండి, మీ పని మీరు చేస్తూ ఉండండి. దైవం ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీ వైపు ఉంటుంది. ఇలా మీరు నిజాయితీగా కష్టపడుతూ ముందుకు సాగిపోతే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీకంటూ ఒక మంచి పరిస్థితి అనేది ఉంటుంది. ఏదో ఒక రోజు మీకంటూ ఒక మంచి స్థాయి అనేది ఉంటుంది. సమాజంలో అయితే ఈ రాశి వారికి మంచి గౌరవ ప్రతిష్టలు ఉంటాయి. అలానే సమాజంలో డబ్బు ఉన్నవారికే ఎక్కువగా విలువని ఇస్తూ ఉంటారు ఈ యొక్క సమాజం. కానీ సింహరాశి వారి యొక్క మాట తీరు అనేది అందరినీ ఆకట్టుకునేలాగా ఉంటుంది. అందరికీ సహాయం చేయాలి అనేటటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తి సమాజంలో మంచి పేరు ప్రతిష్టను సంపాదిస్తారు. కాబట్టి వీరి దగ్గర డబ్బు లేకపోయినా పలుకుబడి, పేరు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు అనేవి వీరికి చాలా ఎక్కువగా ఉంటాయి అని చెప్పుకోవచ్చు. అయితే ఈ సింహ రాశిలో జన్మించినటువంటి వ్యక్తి జీవితంలోకి ఎస్ అనేటటువంటి అక్షరం గల వ్యక్తులు వీరి లైఫ్లోకి రాబోతూ ఉన్నారు. వీరికి భాగస్వామిగానో, ఒక ఫ్రెండ్ గానో, ఒక అంటే స్నేహితురాలుగానో ఉండబోతూ ఉన్నారు. ఆ వ్యక్తి వల్ల వీరి జాతకం అయితే పూర్తిగా మారుతుంది. ఖచ్చితంగా ఒక వ్యక్తి వల్ల ఇంకొక వ్యక్తి జాతకం మారుతుందా అంటే 100కి 100% మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఏది చేసినా కలిసి రాదు. కొన్నిసార్లు ఎంత కష్టపడినా ఫలితం అనేది ఉండదు. అలానే మన జీవితంలో సంతోషమే ఉండదు. అసలు శుభవార్తలు అనే మాటే ఉండదు. ఇక వివాహంలో ఆలస్యం కావటం, వివాహంలో ఆటంకాలు రావటం, ఇలా ఏదో ఒక చిక్కులు రావటం, ఆ చిక్కుముడి విప్పేలోపే ఇంకొక చిక్కు వచ్చి పడటం, ఒక సమస్య తీరింది దేవుడా అని ఊపిరి పీల్చుకునే లోపే ఇంకొక సమస్య వచ్చి వెంటాడటం, ఇలా సమస్యలపైన సమస్యలు రావటం అనేది వీరిని చాలా మనస్తాపానికి గురి చేస్తూ ఉంటాయి. వీరిని చాలా కష్టానికి గురి చేస్తూ ఉంటాయి. అలానే వీరి మనస్సుని చాలా బలహీనపరుస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితం మారుతుందంటే ఖచ్చితంగా అది చెప్పుకోదగినటువంటి విషయం అని చెప్పుకోవచ్చు. అలానే ఈ వ్యక్తి అంటే ఆ వ్యక్తి మన జీవితంలోకి రాగానే ఇక ఎక్కడైతే ఏదైతే పని ఆగిపోయి ఉందో, మనం ఎంత కష్టపడినా ఎన్ని శత విధాలుగా ప్రయత్నించినా ఆ పని ముందుకు సాగట్లేదు. అలానే ఒక వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాం, ఆ వ్యాపారం మధ్యలోనే ఆగిపోవటం, ఎన్ని విధాలుగా ప్రయత్నించినా దానికి బలం రాకపోవటం, ఉద్యోగం రాకపోవటం, ఇలా ఎన్నో దరిద్రాల వల్ల దరిద్రమైన ఒక చీకటి జీవితాన్ని అనుభవిస్తున్న వారిలోకి ఒక వెలుగులాగా ఆ వ్యక్తి మీకు పరిచయం అవుతారు. ఆ వ్యక్తి పరిచయం అవ్వగానే మీకు ఒక్కొక్క పనిగా ఇక ముందుకు వస్తూ ఉంటాయి. అయితే ఇది కాస్త కొంతమంది నమ్మకపోవచ్చు. వారు రావటం వల్లే ఇలా జరిగిందా, అది కాదు, మాకు ఎప్పటి నుండో ఈ యొక్క ప్లాన్ ఉంది, చేయాలి అనుకుంటున్నాం, ఇప్పుడు చేసాం, దాంట్లో ఏముంది అని అనుకోవచ్చు. కాదు, ఎందుకంటే మీరు అప్పటి నుండి అనుకుంటున్నప్పుడు అప్పుడు జరగని పని ఇప్పుడే ఎందుకు జరిగింది అంటే వారి జాతకంలో ఉండేటటువంటి కొన్ని శుభ సూచకాలు మీ జాతకంలోకి సింక్ అవ్వటం వల్ల మీకు అదృష్టం కలిసి వచ్చింది అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వారి వల్ల ఖచ్చితంగా కూడా మీరు మంచి ప్రయోజనాలు ఇంకా ఇంకా పొందుతారు అని చెప్పుకోవచ్చు. అలానే ఆగిపోయిన
పనులు ముందుకు వస్తాయని చెప్పుకోవచ్చు. అలానే ఇక ఒక వ్యక్తి వల్ల అదృష్టం వస్తే ఇంకొక వ్యక్తి వల్ల దురదృష్టం కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకు అంటే గనక ఒక వ్యక్తి మీ జీవితంలోకి అదృష్టంని తెచ్చినప్పుడు ఇంకొక అంటే మన జాతకంతో సింకు కాని జాతకులు ఎవరైనా మన లైఫ్‌లోకి వచ్చినప్పుడు కూడా మనకు అంతే చెడు జరుగుతుంది. అంటే అంతవరకు చకచకా పనులు జరిగి హ్యాపీగా ఉండి ధనానికి లోటు లేకుండా చాలా సంతోషంగా ఉన్నటువంటి వ్యక్తులు ఒక్కసారిగా ఆర్థికంగా చాలా లోబడిపోయి డబ్బు అనేది లేకపోవటం, ఇక ఇలాంటివి ఆర్థిక పరిస్థితులు అనేటివి అంటే బాలేకపోవటం ఇలాంటివి జరిగే అవకాశాలైతే ఉంటాయి. కాబట్టి ఈ విషయాలలో మీరు అంటే జాగ్రత్తగా కూడా ఉండాలి. ఇక మీకు ఆగిపోయిన పనులు అయితే ఎస్ అనేటటువంటి అక్షరం గల పేరు ఉన్నటువంటి వ్యక్తులు మీ లైఫ్‌లోకి రావటం వల్ల మీకు శుభమైతే జరుగుతుంది. ఇక సింహరాశి వారికి 2 శుభవార్తలు అనేవి వస్తాయి. ఒకటి, మీకు ఎప్పటి నుండో ఉద్యోగం కోసం సెర్చ్ చేస్తున్నటువంటిది ఉద్యోగం రాలేదు అని బాధపడుతున్నటువంటి వారికి ఉద్యోగం రావటం. రెండవది, వివాహాది శుభకార్యాలు జరగటం, లేదా మీ ఇంట్లో ఏదో ఒక శుభకార్యం జరగటం, ఆటంకాలు అనేవి తొలగిపోవటం అయితే జరుగుతుంది. ఆన్లైన్లో పెట్టుబడి వంటివి అస్సలు పెట్టకూడదు. ఇష్టదైవ ఆరాధన చాలా మేలు చేస్తుంది. మూగ జీవులకి ఏవైనా ఆహారాన్ని పెట్టడం వల్ల మీకు ఉండేటటువంటి శని దోషాల ప్రభావాలు అనేవి తొలగిపోయి మీకు సానుకూల ప్రభావాలు అనేవి రావటం జరుగుతుంది. ఇక తెలుసుకున్నారు కదా, అక్టోబర్ 14వ తారీఖు మంగళవారం రోజున సింహరాశి వారికి ఎలాంటి 2 శుభవార్తలు వస్తాయి, అలానే ఎస్ అనేటటువంటి అక్షరం గల వ్యక్తి వల్ల వీరికి ఏం జరుగుతుంది అనేటటువంటి అంశాలను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.